శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకారమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మనోజవస్థిర్తకరో వసురేత వసుప్రియ వసుప్రద మనం చదివే శ్లోకం అండి. ఇక్కడ వసుప్రియ అనేటటువంటి నామం ఉంది. వసుప్రదో వాసుదేవో వసుమనా హవిహి. మొట్టమొదటిది మనోజవాయ నమః. ఈ మనోజవాయ నమః అనేటటువంటి పదం రాగానే మనకి గుర్తు వచ్చేటటువంటిది మొట్టమొదట ఆంజనేయ స్వామి వారు. మనోజవం మారుతతుల్య వేగం అంటే వాయువు కంటే వేగవంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, చలనం కలిగినటువంటి వాడు. అందుకనే ఆంజనేయ స్వామి వారు చాలా వేగం కలిగినటువంటి వాడు కాబట్టి మనోజవం మారుత తుల్య వేగం అనేటటువంటి శ్లోకంతో మనం ఆయన్ని పూజిస్తాం. ఇక్కడ మనోజవాయ నమః అంటే భక్తుల యొక్క ఆపదలను కానీ వాళ్ళ యొక్క కష్టాలను కానీ తీర్చేటప్పుడు అటువంటి మనోవేగంతో కదిలేటటువంటి వాడు. గజేంద్ర మోక్షంలో మరి అటువంటి వేగంతోనే వచ్చి ఆయన ఆ గజేంద్రునికి మోక్షాన్ని ఇచ్చాడు, అలాగే గజేంద్రుణ్ణి రక్షించాడు. అందుకే భాగవతంలో కూడా చెప్తారు కదా, శ్రీకిని చెప్పడు శంఖచక్ర ఇగుముంచేదో ఈ సంధింపడు అని చెప్పి. ఇంకంటే ఎవరికి చెప్పట్లేదు, ఏమీ ఎటువైపు చూడట్లేదు. ఆయన చేతిలో ఉండేటటువంటి మామూలుగా ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామండి, మేమైతే కనుక పర్సు ఉందా లేదా, లేదంటే కర్చీఫ్ ఉందా లేదా, లేదంటే సెల్ ఫోన్. ఇప్పుడు అందరూ ఆడైనా మగైనా అందరం సెల్ ఫోను. అలాగే మరి ఆయన ఆయుధాలన్నీ పట్టుకుని వెళ్ళాలి. ఎక్కడికో బయలుదేరుతున్నాడు, ఎక్కడో పట్టుకుని వెళ్ళాలి. అదేమీ పట్టుకోకుండా ఉన్నట్టుండి ఆ బెడ్ మించి లేచాడు, వెంటనే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అమ్మవారి చెరగు కూడా ఆయన పట్టుకుని ఉన్నాడు అప్పటిదాకా, అది కూడా పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు. ఆవిడికి కూడా చెప్పట్లేదు, ఎవరికి ఇంకా వెళ్ళొస్తానని చెప్పడం కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే అంత వేగంగా వెళ్ళిపోయాడు భక్తుడిని రక్షించ. కాబట్టి అటువంటి మనోజవాయ నమః, భక్తుల యొక్క ఆపదలను తొలగించడంలో మనోవేగం కలిగినటువంటి పరమపురుషునికి నమస్కారము. తీర్థకరాయ నమః. మనకి పుణ్యకరమైనటువంటి అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. గంగా యమున అనేటువంటి అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. అలాగే అవే కాకుండా అనేకమైనటువంటి దేవాలయాల్లో కానీ వాటన్నిటిలో కూడా పుణ్యతమైనటువంటి తీర్థాలన్నీ కూడా ఉన్నాయి. పుష్కరం అనేటటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రాంతంలో వాటన్నిటిలో కూడా దేవతలందరూ కూడా వచ్చి స్నానం చేస్తారని చెప్పి, అటువంటి వాటన్నిటిని కూడా అందరం వెళ్ళి వాటిని కలుషితం చేస్తాం. అంటే వాటిని మన పాపాలన్నింటినీ కూడా వాటిలో ప్రక్షాళన చేసుకుంటే మరి వాటన్నిటిని అవన్నీ కూడా అపవిత్రం అవుతున్నాయి కదా. అలా అపవిత్రమైనా కూడా మళ్ళీ వాటికి ఆ అపవిత్రత అనేటటువంటిది వాటికి అంటకుండా వాటన్నిటిని కూడా మళ్ళీ పవిత్రంగా చేసేటటువంటి వాడు పరమాత్మే. ఎందుకంటే ఆయన యొక్క పాదోదకమే గంగా అని, ఆయన పాదం నుంచి వచ్చినటువంటి తీర్థమే గంగా అని. కాబట్టి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అది పవిత్రం. అందుకే మనకి ఏ శివాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి అభిషేకం చేసినటువంటి నీరు మరి ఆయన యొక్క శరీరంలోనే అనేకమైనటువంటి అంగాల మించి వచ్చినటువంటి నీరైనా కూడా అది మనదైతే కనుక వ్యర్థం, ఆయనదైతే కనుక పరమ పవిత్రం కాబట్టి అదే తీర్థం మనకి. అలా దాన్ని కూడా పవిత్రం అపవిత్రమైనటువంటి దాన్ని కూడా పవిత్రం చేసేటటువంటి వాడు, పవిత్రత కలగజేసేటటువంటి వాడు. వసురేతసే నమః. ఈ ఏవైతే అత్యంతమైనటువంటి తేజస్సుతో మనకి ప్రకాశంతో కనిపిస్తూ ఉంటాయో వాటన్నిటికీ కూడా తేజస్సునిచ్చేటటువంటి వాడు. ఎందుకంటే ఆ సూర్యునికి కానీ, చంద్రునికి కానీ, నక్షత్రాలకు కానీ,
ఏవైతే తేజస్సుతో ఉన్నాయో అటువంటి వాటన్నిటికీ కూడా తేజస్సు గల పదార్థాలన్నిటికీ కూడా తేజస్సునిచ్చేటటువంటి వాడు. ఆయన నుంచి ఆ తేజస్సు ఆయనకి వాటికి వస్తూ ఉన్నది. వసుప్రదాయ నమః. తన యొక్క లోకానంతటికీ కూడా ఆయన జగత్పిత జగత్పతి. అంటే ఈ విశ్వానికి మొత్తానికి కూడా ఆయనే పిత, ఆయనే తండ్రి. ఎందుకంటే మనం సృజించినటువంటి వాడు ఆయనే. అలాగే అన్నిటినీ కూడా భరించేటటువంటి వాడు కాబట్టి ఆయనే అన్నిటికీ కూడా పతి. అయినా కూడా అటువంటి జగత్తు మొత్తానికి పతి అయినటువంటి వాడు కూడా లోకానంతటికి కూడా తండ్రి అయినటువంటి ఆయన ఆ దేవకి వసుదేవులకు కూడా వాళ్ళకి ఈయన యొక్క తల్లిదండ్రులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని కలగజేసినటువంటి వాడు. అలాగే అక్కడ దశరథుడికి కౌసల్యాదేవికి ఆయన యొక్క తల్లిదండ్రులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని కలగజేసినటువంటి వాడు. కాబట్టి ప్రపంచాన్నంతటికీ కూడా తండ్రి అయినా కూడా మళ్ళీ వాళ్ళకి తల్లి తండ్రి అనేటటువంటి ఒక దీనిలో ఒక అవకాశం ఇచ్చి వాళ్ళకి తరగని నిధిని అందించినటువంటి వాడు. కాబట్టి వసుప్రదాయ నమః. వాసుదేవాయ నమః. వాసుదేవునికి కుమారుడు కాబట్టి ఆ వాసుదేవాయ నమః అనేటటువంటి నామం. ఎందుకంటే వసుదేవుని యొక్క కుమారుడు ఈయన. అలాగే సమస్తమైనటువంటి ప్రాణముల యందు కూడా నివసించేటటువంటి వాడు, వసించేటటువంటి వాడు కాబట్టి వసుదేవాయ నమః. వసవే నమః. వసవే నమః చెప్పండి. అది చెప్పేది వసుప్రియ అని మనకుంది, ప్రద అని మనకి ఇక్కడ దీనిలో వచ్చింది. వసుప్రదో వాసుదేవో. వాసుదేవాయ నమః చెప్పాను. ఓకే. అచ్చా, రెండో వసుప్రియాయ మీరనేది. ఓకే. వసుప్రియాయ నమః. వసుప్రియాయ నమః అనేటటువంటి దానికి తేజస్సునిచ్చేటటువంటి వాడు. ఆ వసుదేవుడికి తేజస్సునిచ్చేటటువంటి వాడు, తల్లిదండ్రులకి నిధిగా ఉన్నటువంటి వాడు, అలాగే వాళ్ళకి తేజస్సునిచ్చినటువంటి వాడు. వసుప్రియాయ నమః. వాసుదేవాయ నమః అంటే ఆ వాసుదేవుని యొక్క కుమారుడు కాబట్టి. తర్వాతది వసవే నమః. వసవే నమః అంటే పూర్తిగా మాయ చేత ఈ ప్రపంచాన్నంతా కూడా కప్పి ఉంచినటువంటి వాడు. అటువంటి తన యొక్క మాయ చేత ఈ ప్రపంచాన్నంతా కూడా కప్పి ఉంచినటువంటి వాడు. ఎలా మాయ చేత కప్పి ఉంచాడు అంటే, ఈ దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడిగా ఆయన జన్మించినప్పుడు అది శ్రీకృష్ణ అవతారం అనేటువంటిది పరిపూర్ణ అవతారం. ఆయన అంటే రామావతారం మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవుడిగానే ఉన్నాడు, అక్కడేమీ ఇది లేదు. కానీ ఇక్కడ వచ్చింది మాత్రం పరిపూర్ణ అవతారంలోనే వచ్చాడు. రాగానే వాళ్ళకి దివ్యమైనటువంటి తన యొక్క ఇవన్నీ కూడా చూపించాడు. అది మళ్ళీ మనకి తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది. పుట్టడమే ఆయన అద్భుతమైనటువంటి బాలుడిగా పుట్టి, బాలుడిగా ఉంటూనే తన యొక్క రూపాన్ని అంతా కూడా ప్రదర్శించాడంటే తన చేతిలో ఉండేటటువంటి దివ్యాయుధాలని, అలాగే తను వేసుకునేటటువంటి దివ్య భూషణాలని, వీటన్నిటిని కూడా అన్నిటినీ చూపించాడు. చూపించి వెంటనే మళ్ళీ మీకు ఇది కేవలం ఈ ఒక్క నిమిషం కోసం ఇదంతా కూడా, తర్వాత మాత్రం మిమ్మల్ని మాయ చేతే ఆవరింపబడి ఉంటారు కాబట్టి మీరు ఆ మాయలోనే ఉంటారు, కానీ ఈ రూపం ఇక మీకు ఇది ఉండదని చెప్పి మళ్ళీ అది తీసేశాడు. అందుకనే మళ్ళీ వాళ్ళకి తర్వాత కృష్ణుడు వాళ్ళ పిల్లాళ్ళలాగే ఇంకా. అంతేగాని ఈ దివ్య రూపం కానీ ఈయన పరమాత్మని కానీ ఇటువంటి ధ్యాస ఇంకా, అంటే ఒకసారి ఆయన కలగజేస్తే కలుగుతుంది, లేదంటే కనుక అది కలగదు. ఇంకా వాళ్ళకి ఆ స్పృహ లేదు. తర్వాత అంతా కూడా ఏంటంటే ఎన్నాళ్ళైనా ఇంకా రాలేదు అనేటటువంటి దానిలోనే ఉండిపోయారు. కానీ మామూలు లౌకికమైనటువంటి దానిలోకి వచ్చేసారు ఇంకా. అంతేగాని సాక్షాత్తు పరమాత్మ అటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి వాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అన్నటువంటి ఇది లేదు. 12వ సంవత్సరంలో కంసుని వాళ్ళని వధించి వాళ్ళతో ఉన్నా కూడా ఇంకా వాళ్ళ అబ్బాయిగానే వాళ్ళు చూశారు, కానీ మళ్ళీ పరమాత్మగా ఎక్కడా కూడా కృష్ణుడిని మళ్ళీ చూడలే. ఎందుకంటే తల్లిదండ్రులు పరమాత్మగా చూస్తే కనుక ఆయన వాళ్ళతో ఉండలేడు, ఆయన అందుకని అక్కడికి వచ్చేసరికి మళ్ళీ మాయ ఆవరించిపోతుంది వాళ్ళని. ఇంకా వాళ్ళకి అది తెలియదు వాళ్ళకి. కాబట్టి ఈ మాయ చేత సమస్త విశ్వాన్ని కూడా ఆవరించి ఉన్నటువంటి వాడు. అందుకే యశోదానందనులకు కూడా మరి చిన్నప్పుడే ఇంతమంది పోతన లాంటి భయంకరమైనటువంటి రాక్షసులు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే పోతన చనిపోతుందో అప్పుడు చెప్తారు, ఆవిడ శరీరము సుమారుగా 3 యోజనాల దూరం పడిపోయిందంటారు. యోజనం అంటే 8 మైళ్ళు, 3 8 24 కిలోమీటర్లు పడినట్టు అనమాట. సుమారుగా 24 మైళ్ళు.
24 మైళ్ళు పడిపోయినటువంటి 24 మైళ్ళ శరీరం కలిగినటువంటి ఒక రాక్షసిని ఒక చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు చంపేశాడు. కానీ వాళ్ళకి మాయలో ఉన్నారు కాబట్టి ఈయన వల్లే చచ్చిపోయిందని కానీ అవన్నీ తెలియదు. ఏదో యథాలాపంగా చచ్చిపోయింది అనుకుని ఆవిడని తీయటానికి కూడా మరి అంత పెద్ద శరీరాన్ని తీయటానికి అప్పట్లో క్రేన్లు, బుల్డోజర్లు లేవు కాబట్టి అవన్నీ వసుదేవుడు దాన్ని ముక్కలు చేసి తీసుకెళ్ళి బయట పారేశారట. కాబట్టి అంత పెద్ద శరీరంతో ఉన్నటువంటి ఆవిడ. అలాగే శకటాసురుడు, వీళ్ళందరినీ చంపేశాడు చిన్నప్పుడే. అలా చంపినా కూడా ఈయన పరమాత్మ అనేటటువంటి ఉనికి ఏమీ లేదు. మళ్ళీ ఈయన పట్టుకుని మళ్ళీ ఆవిడ నువ్వు పాలు తిన్నావు, వెన్న తిన్నావు అని పిలవటం, కట్టడం, కొట్టేయటం, ఇవన్నీ మళ్ళీ అక్కడికి వచ్చేసరికి పిల్లాడిని కానీ చూసింది. అంటే ఆ మాయలో ఇంకా మీలోని ఇంతే, అలా మాయ చేత ఆవరింపబడి ఉండేట్లుగా చేసేటటువంటి వాడు. వసుమనసే నమః. ఈయన సాక్షాత్తు తల్లిదండ్రులైనటువంటి ఆ దేవకి, వసుదేవులకి వాళ్ళ యొక్క మనస్సులో ఉండేటటువంటి వాడు, నిరంతరం వారి యొక్క మనస్సులో యందు ఉండేటటువంటి వాడు. హవిషే నమః. హవిష్ అంటే మనం ఈ యజ్ఞంలో ఇచ్చేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో హవిస్సులు, ఆ హవిస్సులన్నింటిని కూడా స్వీకరించేటటువంటి వాడే, అందజేసేటటువంటి వాడే ఆయన చెప్పుకున్నాం. కాబట్టి ఆ హవిస్సు అనేటటువంటిది కూడా ఆయనే. ఇంకా ఎందుకంటే సకల పదార్థాలు ఆయన సృష్టించినవి కాబట్టి ఇది ఆయనది కాదు, ఇది ఆయనది అని చెప్పడానికి ఏది వీలు లేదు. అన్నీ ఆయనవే. ఆయనే హవిస్సు. సద్గతి, సత్కృతి, సత్తా, సద్భూతి, సత్పరాయణ, సూరసేనో యదుశ్రేష్ఠ, సన్నివాస సుయామున. సద్గతయే నమః. సద్గతిని కలిగించేటటువంటి వాడు అంటే మనందరికీ కూడా చక్కని గతిని కలిగించేటటువంటి వాడు, సజ్జనులను రక్షించేటటువంటి వాడు, దుష్టులను శిక్షించేటటువంటి వాడు. ఆ దుష్టులను కూడా ఒక్కోసారి ఆయన చేతిలో కనుక ఎవరైతే ఆయన దుష్ట సంహారంలో ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మోక్షాన్ని ఇచ్చాడు. ఒక శిశుపాలుడు కానీ, ఒక రావణాసుడు కానీ, వీళ్ళందరూ మళ్ళీ మోక్షాన్ని ప్రసాదించాడు వాళ్ళందరికీ. ఆయన చక్రాయుధంతో కానీ, ఆయన చేతిలో మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సద్గతినే పొందుతారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ మోక్షాన్ని పొందుతారు. సత్కృతయే నమః. సంసార బంధాల నుండి మనందరినీ కూడా తొలగించేటటువంటి వాడు. ఎవరైతే ఆ సంసార బంధముల నుండి విడివడాలని చెప్పి కోరికతో భగవంతు నామాన్ని జపిస్తారో, భగవంతుని కీర్తిస్తారో, అటువంటి వాళ్ళకి ఆ సంసార బంధాల నుండి తప్పించేటటువంటి వాడు, ముక్తిని కలగజేసేటటువంటి వాడు. అలాగే సత్తాయై నమః. సత్పురుషులకు వాళ్ళ యొక్క భక్తికి కానీ, వాళ్ళ యొక్క విశ్వాసానికి కానీ, వాళ్ళ యొక్క జపతపాదులకు కానీ, వాళ్ళ యొక్క యజ్ఞ యాగాదులకు కానీ ఇవన్నీ చేయటానికి వాళ్ళందరికీ కూడా ఒక దివ్యమైనటువంటి శక్తినిచ్చి వాళ్ళందరికీ కూడా అటువంటి సత్తువ, అటువంటి ఒక ఇది పూనిక ఉండేట్లాగా చేసి వాళ్ళందరికీ జీవమైనటువంటి వాడు. అంటే వారి యొక్క భక్తికి వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది ఏదైతే కావాలో దాన్నంతా ఇచ్చేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు. సద్భూతయే నమః. ఇంకా ఆయన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నటువంటి వారో, ఎవరైతే ఆధారపడి ఉంటారో వారికి అన్ని రకాలుగా ఆయనే కాపాడుతూ ఉంటాడు. అందుకే ఆయన కూడా చాలాసార్లు మనకి భారతంలో కానీ వాటిలో చెప్పినట్టు ఏంటంటే ఆయన చాలాసార్లు చెప్పింది మమః ప్రాణాహి పాండవాహ అని చెప్పుకున్నాడు. నా ప్రాణాలే పాండవులు, లేదు పాండవుల యొక్క ప్రాణమే నేను, వాళ్ళందరూ కూడా నా పంచ ప్రాణములనే. అంటే ఎవరైతే తనని అంత ఆశ్రయించి ఉంటారో వారందరినీ కూడా నిరంతరం రక్షించేటటువంటి వాడు. ఇంకా ఎన్ని సందర్భాల్లో ఏ రకంగా రక్షించాడు అనేటటువంటిది భారతంలో మనకు అనేక రకాలైనటువంటి చోట్ల వాళ్ళని రక్షించాడు. వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు రక్షించాడు, లక్క ఇంటిలో ఉన్నప్పుడు రక్షించాడు, అలాగే ద్రౌపదికి మాన సంరక్షణ చేశాడు. ఇలాగ ప్రతి విషయంలో కూడా వాళ్ళని రక్షిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి వాళ్ళు ఆత్మబంధువులు. ఇంకా ఆయన యొక్క ఆత్మకి దగ్గరగా ఉన్నటువంటి బంధువులు ఆయనకి ఎప్పుడు కూడా సదా ఆశ్రయించి ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళు కల్లో కూడా ఈయన కాకుండా వేరొకళ్ళు కావాలి అని చెప్పి కోరుకోరు. కాబట్టి అంతగా ఆశ్రయించి ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా సర్వదా రక్షకుడైన. సత్పరాయణాయ నమః. సత్పురుషుల యొక్క మనస్సులలో నివసించేటటువంటి వాడు. అంటే ఎవరైతే సత్యమును, ధర్మమును ఆశ్రయించి ఉంటారో వారిని ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వారికి చక్కని ఉన్నతిని కలగజేసేటటువంటి వాడు. కుచేలుడు, ఆయనకి ఈయన ఒక స్నేహితుడైనా కూడా ఆయనకి ఈయన స్నేహితుడి కంటే కూడా పరమాత్మ అనేటటువంటిదే మొట్టమొదటి నుంచి
ఇది. ఇప్పుడు మనతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఒకవేళ అతను మనకంటే గొప్పవాడు అని చెప్పి మనకి తెలిసినా కూడా వాడిని గొప్పవాడి కింద కీర్తించడానికి కానీ గొప్పవాడి కింద అని చెప్పడానికి కానీ అహం అనేటటువంటిది ఒప్పుకోదు. వాడు మనకంటే అన్ని విధాలా గొప్పవాడు, చాలా శ్రేష్ఠుడు అని మనకి తెలుసు. తెలిసినా కూడా మనం చెప్పం. వాడు వచ్చేసరికి ఎవడైనా చెప్పాడు అనుకోండి, అబ్బో వాడు నా ఫ్రెండే అంటే వాడేముంది, వాడు నాతో సమానుడే అనేది చెప్పుకోవటానికి మనం ఉత్సాహం చూపిస్తామని, కానీ నిజమేనండి ఆయన పరిచయం కావటం నా భాగ్యం, ఇలాంటి మాటలు ఎవరైనా చెప్పం. మనకి ఎవరు తెలియదు కాబట్టి చాగంటి గారు, లేదంటే ఎవరైనా తెలియదు అనుకోండి, తెలియదు కాబట్టి మనం ఓకే ఆయన చాలా గొప్పవారు. అదే మనకి చాగంటి గారు తెలుసండి, చాగంటి గారు మా చుట్టాలేనండి అంటే ఏమీ లేదండి అన్నట్టుగా వెంటనే చెప్పేస్తాం. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని మనం చెప్పుకోను. కానీ కుచేలుడు తన యొక్క సొంత స్నేహితులైన ఇద్దరు కలిసి చదువుకున్నా ఏమి చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా కృష్ణుని ఒక పరమాత్మలాగే చూశాడు. ఆయన ఎప్పుడు కూడా కృష్ణుని అంతకు తక్కువ స్థాయిలో ఆయన చూడాల. అందుకే భార్యే ఆయన్ని ఇంత దరిద్రంలో ఉన్నాం కాబట్టి నువ్వు ఏదైనా చెయ్యి, అంత పెద్ద రాజ్యం ఆయన చేతిలో ఉంది, ఏదైనా చేయగలడు, ఇలా ఇప్పటికే బోల్డు మందిని ఆయన అనుగ్రహించాడు కాబట్టి నువ్వు అడగవేంటి, నువ్వు వెళ్ళంటే ఈయన ఆవిడ బలవంత పెడితే వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు కూడా ఆయన చూసిన తర్వాత ఒక్క మాట అడగలేదు. ఆయనే ఇవ్వమని చెప్పి ఆయన ఏం అడగలే, ఉత్తనే కూర్చున్నాడు, అసలు సిగ్గుపడి మాట్లాడలేదు. మనకి ఆయన భాగవతంలో చెప్పేదాని ప్రకారం ఒక్క మాట మాట్లాడు, ఏమీ అడగడు. చివరికి కూడా ఏం అడగకుండానే వెనక్కి వచ్చేస్తాడు, ఏమీ అడగడు. అసలు ఎందుకు పంపించిందో అది అంతా మర్చిపోతాడు. ఎందుకంటే ఆయన చూసిన తర్వాత ఏమీ అడగబుద్ధి కాదు, అడగలేడు. ఈయన మనసులో లేదు అది అడగాలని ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకు ఒకటే, ఎప్పుడైతే ఈయన పరమాత్మ అవుతాడో పరమాత్మకి తెలియంది ఏముంటుంది, ఆయన నేను అడగాల్సింది ఏముంది, నేను అడిగి ఆయన దగ్గర నుంచి తీసుకునేది ఏముంది అనే దాంట్లోనే ఉన్నాడు. కానీ ఆయన ఒక మిత్రుడు కాబట్టి ఏదైనా అడుగుదామని చెప్పి నేను అనుకోలే. అందుకనే వచ్చేసాడు. అలా వచ్చేసినటువంటి వాడికి సమస్త సంపదల్ని కలగజేశాడు. ఇదే భారతంలో మళ్ళీ ద్రౌపదుడికి ద్రోణాచార్యుడికి వాళ్ళిద్దరు కూడా స్నేహితులే. కానీ వాళ్ళ మధ్య ఆ స్నేహంలోనే ఈయన ద్రోణాచార్యుడు ఆయన దగ్గర నుంచి ఏదో ఆశించడం, ఆయన ఇవ్వకపోవటం వల్ల ఆయన వెళ్ళి కౌరవుల్ని ఆశ్రయించడం వల్ల అక్కడ ఉండటం, అక్కడ ఉండి మళ్ళీ పాండవులతో యుద్ధం చేసి రావటం. తన యొక్క ప్రియ శిష్యుడైనా కూడా ఈయన మరి ఆ అర్జునుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అలాగే ద్రౌపదుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈయన యుద్ధంలో వాళ్ళందరితో యుద్ధం చేయటం. అలాగే ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా స్నేహంలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఒకే గాథలో రెండు విభిన్నమైనటువంటి, అక్కడ ఏంటంటే ఆయనకి ఎక్స్పెక్టేషన్ లేదు, ఇక్కడ ఈయనకి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎక్స్పెక్టేషన్ వలన ఇవన్నీ జరిగాయి. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటే కనుక సమస్తమైనటువంటి సంపదల్ని కూడా ఆయన సంప్రాప్తించేలాగా చేశాడు. కాబట్టి అట్లాగా సత్పరాయణాయ నమః, అటువంటి సత్పురుషుల యందు ఆయనే ఆశ్రయమే ఉంటాడు భగవంతుడు స్వయంగా. సూరసేనాయ నమః, ఈయన వంశంలో సూరసేనుడు అనేటటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. అంతేకాదు ఈయన వెనక ఉండేటటువంటి సేనలు ఏవైతే ఉన్నాయో, కృష్ణుని వెనక ఉండేటటువంటి సేనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సూరత్వం కలిగినటువంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప వీరులు. వాళ్ళు పాండవులైనా చాలా గొప్ప వీరులు. అలాగే ఆయన యొక్క సత్సంతానమైనటువంటి ఆ ప్రద్యుమ్నుడు కానీ అనిరుద్ధుడు కానీ వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు యుద్ధంలో. కానీ అసలు వాళ్ళ అన్నయ్యే చాలు, బలరాముడు ఒక్కడే చాలు వీళ్ళందరికీ మించినాడు. అందుకే బలరాముడిని ఆ భారత యుద్ధంలో ఎక్కడ దగ్గరికి రాకుండా ఆయన పక్కన కూర్చోబెట్టేశారు. ఆయన తీర్థయాత్రలకు పంపించారు. ఎందుకంటే ఆయన వస్తే కనుక చాలా ఇంకా ఇబ్బంది అవుతుంది, ఎటు ఉంటాడో తెలియదు. వాళ్ళ వైపు ఉంటే కనుక మరి ఆయన సాక్షాత్తు విష్ణువు యొక్క అంశ, ఆయన కూడా బలరాముడు కూడా. కాబట్టి ఆయన ఉండకూడదు అక్కడ. ఆయన ఉంటే కనుక ఆయనకి మళ్ళీ కృష్ణుడికి మళ్ళీ ఇదవుతుంది. అందుకని ఆయన పక్కకి పెట్టేశారు. ఆ బలరాముడిని పక్కన పెట్టేసి యుద్ధం అంతా అయిపోయింది. చివరిలో మాత్రం వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. యదుశ్రేష్ఠాయ నమః, ఆ యదువంశం అనేటటువంటిది మళ్ళీ ఆ యదువంశం యొక్క కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇనుమడింపజేసినటువంటి వాడు, శోభింపజేసినటువంటి వాడు కృష్ణుడు. ఎప్పుడు కూడా తానెప్పుడు సింహాసనం ఎక్కలేదు. అయినా కూడా ఆ యదువంశపు కీర్తి ప్రతిష్టలన్నీ కూడా శ్రీకృష్ణుడి వల్ల మరింతగా అభివృద్ధి చెందాయి. సన్నివాసాయ నమః, సన్నివాసాయ నమః. నివాసము అంటే మనకి నివాసం అంటే మన యొక్క గృహం, అందరం ఉండేటటువంటి స్థానం. దానివల్ల మనకి ఏం కలుగుతుంది, ఎండ నుంచి కానీ వాన నుంచి కానీ దేని నుంచి అయినా కూడా ఒక రక్షణ. అందుకని ఒక నివాసం ఉండాలి, ఏదో ఒక నివాసం ఉండాలి ఎక్కడో అక్కడ. అది
రేకుల ఇల్లు అయినా కావచ్చు, లేదంటే ఎటువంటి డాబా అయినా కావచ్చు, ఏదైనా సరే ఒక నివాసం అనేటటువంటిది ఉంటే కనుక మిగిలినటువంటి ప్రకృతి నుంచి మనం రక్షింపబడుతూ ఉంటాం, వీటి నుంచి, ఎండ నుంచి, వాన నుంచి, వీటి నుంచి. అలాగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ భగవంతుడు మంచి వాళ్ళ యొక్క హృదయాన్ని ఆయన నివాసంగా చేసుకుని ఉంటాడు. వాళ్ళ యొక్క హృదయ స్థానంలో ఉంటాడు. అందరి హృదయాల్లో ఉంటాడు, ఆయన హృదయంలో ఉంటాడు. అలాగే భక్తులందరూ కూడా ఆయనే తమ యొక్క నివాసం అనేటటువంటి భావించేటటువంటి వాళ్ళందరూ కోరుకునేది కూడా ఆ నివాసమే, ఆయన యొక్క నివాసమే. వాళ్ళందరూ కోరుకునేటివి కూడా ఆయన వాసమే. అంటే ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళిపోవాలని, అంటే ఆయన వైకుంఠానికే వెళ్ళిపోయి ఆయన దగ్గరే ఉండి ఆయన యొక్క పాదసేవలో తరించిపోవాలని చెప్పి అసలైనటువంటి భక్తుడు కోరుకుంటాడు. మోక్షాన్ని కోరుకునేటువంటి వాడు, ముక్తిని కోరుకునేటువంటి వాడు. సుయామునాయ నమః. మనోహరమైనటువంటి యమునా ప్రాంతంలో విహారం చేసినటువంటి వాడు. ఆయన యొక్క బాల్యం అంతా కూడా 12 సంవత్సరాల బాల్యం అంతా కూడా ఆ యమునా ప్రాంతంలోనే చక్కగా జరిగింది. అక్కడే అనేకమైనటువంటి రాసక్రీడలు చేశాడు. అలాగే ఆ యమునా నది తీరంలో చక్కగా ఆయన తిరిగాడు, పరిగెత్తాడు, ఆడుకున్నాడు. ఆ యమునా నది ప్రాంతాన్నంతా కూడా ఆయన యొక్క దీంతో, అంటే ఆయన అక్కడ ఉండి దాన్నంతా కూడా మరింతగా పవిత్రం చేసినటువంటి వాడు. అలానే యమునా నది పవిత్రమైందిగా, యమునా నది చాలా పవిత్రం. సాక్షాత్తు యమున యొక్క కూతురే యమున మనకి, ఆవిడ కూడా. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః దర్ప దర్పదో దృప్తో దుర్ధరోధాపరాజిత. భూతావాసో, సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ఆధారభూతమైనటువంటి వాడు. సమస్తమైనటువంటి ప్రాణులకి ఆయనే ఆధారం. అందుకే చిన్నప్పుడు ఆ యశోదాదేవి మన్ను తిన్నాడని నోరు తెరవమంటే సమస్తమైనటువంటి భువనభాండములన్నీ కూడా ఆయన యొక్క నోటిలోనే మొత్తం కనిపించాయి. అంటే సమస్త భువనాలకి కూడా ఆయన ఆధారం అయినటువంటి వాడు. వాసుదేవాయ నమః. ఈ జగత్తునంతటిని కూడా మాయలో ఆవరింపజేసి ఉండేటటువంటి వాడు. అలాగే వసుదేవుని యొక్క కుమారుడు అయినటువంటి వాసుదేవుడు. అలాగే ఈ వాసుదేవాయ నమః అనేటటువంటిది వసుదేవుని యొక్క కుమారుడే కాకుండా ఈ భగవంతునికి ఉన్నటువంటి సాక్షాత్తు ఈ అంటే విష్ణు వంశంలో వచ్చినటువంటి భగవంతుని మనం కీర్తించేటప్పుడు 3 నామాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా విశేషమైనటువంటివి అని. ఒకటి ఓం నమో నారాయణాయ, అష్టాక్షరి మంత్రం అంటారు. అలాగే ఓం నమో విష్ణవే నమః అనేటటువంటిది. అలాగే ఓం నమో వాసుదేవాయ నమః. ఈ 3 కూడా చాలా పవిత్రమైనటువంటి అని ఆ భగవంతుని ఈ 3 నామాలతో ఎక్కువగా ఇచ్చేస్తారు. అందుకని ఇద్దరు కనుక కృష్ణ భక్తులు కానీ లేదంటే విష్ణు భక్తులు కూడా కలిస్తే వాళ్ళు వాసుదేవ వాసుదేవ అనేటటువంటి నామంతో పలకరించుకుంటూ ఉంటారు. అందుకని వాసుదేవ అనేటటువంటి నామానికి కూడా అంత ఉన్నతమైనటువంటి స్థితి, అంత గొప్పతనం ఉంది వాసుదేవ అనేటటువంటి నామానికి. సర్వాసు నిలయాయ నమః. అందరి ప్రాణాలకి కూడా ఆశ్రయమైనటువంటి వాడు. అంతే కదా, ఆయన కనుక ఒక్క నిమిషం అనుకుంటే అయిపోయింది, బుడగ పేలిపోతుంది ఎవరిదైనా. కాబట్టి అటువంటి ప్రాణులన్నిటికీ కూడా ఆశ్రయమైనటువంటి వాడు. అనలయాయ నమః. ఎటువంటి కోరికనైనా కూడా తీర్చగలిగినటువంటి వాడు. ఆ కోరిక ఏదైనా కావచ్చు. ఆ కోరికలన్నింటినీ కూడా తీర్చి వాళ్ళకి చక్కని సంపదల్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు. సంపదలు అంటే కేవలం ధనము కాదు, చాలాసార్లు అనుకున్న మాటే. కాబట్టి ఏదైనా ఇవ్వగలడు. ఇప్పుడు అనేక మందికి సంతానం లేదు, వాళ్ళకి సంతానాన్ని అనుగ్రహించాడు. వాళ్ళకి సంతానం కలగదు అని చెప్పినా కూడా ఆ సంతానాన్ని ఇచ్చాడు. అలాగే మార్కండేయుడు లాంటి భక్తుడికి ఎవరికైతే ఆయుష్ లేదు అని చెప్పి ఆయనే చెప్పాడో అటువంటి వాడికి చిరకాలం ఉండేటటువంటి చిరాయువును చేశాడు. అలాగే ఆయన తలుచుకుంటే ఇవ్వలేనటువంటిది లేదు. కాబట్టి వాళ్ళ కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి వాడు. అత్యధికమైనటువంటిది మనం ఇంత కావాలని కోరుకుంటే కనుక దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఇవ్వగలడు, కానీ తీసుకునే అర్హత మనకు ఉంటే కనుక దాన్ని ప్రసాదించగలడు. ఎప్పుడు కోరుకోకుండా ఉంటేనే అవన్నీ కూడా ప్రసాదం కానీ విభూతి కానీ. కోరుకుంటే కనుక ఏదీ ఉండదు. కుచేలుడు ఏమీ కోరుకోలేదు, అన్నీ వచ్చాయి. అలాగే మీరు చదువుకునేటటువంటి వరలక్ష్మి వ్రతం కథల్లో చారుమతీదేవి ఏదీ కోరుకోలేదు. ఆవిడకే కాదు, ఆవిడ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా అన్నీ కూడా సంగ్రహించే, అన్నీ కూడా సంప్రాప్తించాయి అని చెప్పి చెప్తారు. కాబట్టి కోరుకుంటే రావు, కోరుకోకుండా ఉంటేనే అనేక రకాలైనటువంటివన్నీ కూడా ఇస్తాడు.
దర్పఘ్నే నమః. దర్పమును అణిచినటువంటి వాడు. ఎటువంటి వారి దర్పమును అణిచాడు? మరి పారిజాతాపహరణం అంటే పారిజాత వృక్షం కావాలని చెప్పి సత్యభామాదేవి అడిగినప్పుడు ఆ ఇంద్రలోకానికి వెళ్తే కనుక ఇంద్రుడు మామూలుగా ఇవ్వాలి, మరి అవి ఇవ్వకపోతే మరి ఆ ఇంద్రుడిని ఇది చేసి ఆయన యొక్క అహంకారాన్ని అణగదొక్కి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడు. అలాగే చిన్నప్పుడు ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మరి ఇంద్రుడు చేసినటువంటి వరుణుడు వీళ్ళందరి చేత వర్షాన్ని వీటన్నిటిని కురిపించినప్పుడు వీటన్నిటిని కూడా రక్షించి అప్పుడు కూడా ఇంద్రుని యొక్క గర్వాన్ని అణిచాడు. ఆ రకంగా ఇంద్రుని యొక్క అనేక సార్లు ఇంద్రుని యొక్క గర్వాన్ని ఈ దేవతగా ఆయన యొక్క గర్వాన్ని అణిచాడు. అలా అణిచినటువంటి వాడు కాబట్టి దర్పఘ్నే నమః, గర్వమును అణిచినటువంటి వాడు. దర్పదాయ నమః, ఆ దర్పాన్ని అణిచినటువంటి వాడు, దర్పాన్ని ఇచ్చినటువంటి వాడు. రెండు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అర్థాలు చూడండి. దర్పదాయ నమః, ఈ దర్పాన్ని ఎవరికి ఇచ్చాడంటే మరి ఈయన యొక్క ఆ ద్వారకా నగరం ఏదైతే ఉందో అది ఎవరికి కూడా జయింపశక్యం కానటువంటిది. ఎందుకంటే దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి కట్టాడు? ఎక్కడో సముద్రంలో అట్టడుగా నిర్మించారు దాన్ని తీసుకెళ్ళి. దాన్ని చేరుకోవాలంటే అంటే ఇది ద్వాపర యుగంలోనే జరిగింది కాబట్టి అంతకుముందు యుగాలు వేరు. అప్పుడు నీళ్ళలో వెళ్ళిపోయగలిగేటువంటి రాక్షసులు వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ ద్వాపర యుగంలో చివరిలో కలియుగ సంధిలో వచ్చినటువంటి అవతారం అది. అప్పటికి అన్నీ లేవు. అటువంటి దానిలో ఈయన ద్వారకా నగరాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో నిర్మించాడు. అక్కడ నిర్మించడమే కాకుండా అక్కడ అనేకమైనటువంటి అద్భుతాలు ఆ ద్వారకలో. అంతేకాకుండా ఆ ద్వారకలో ఆయన ప్రభువుగా ఉండడు, కానీ కృష్ణుడు ఉన్న చోట ఎవడు శత్రువు అనేటటువంటి వాడు ఎలాగూ రాలేడు. కాబట్టి ఏ శత్రువు ఆయన ఏమీ చేయలేడు. అటువంటి చోట ఈ ద్వారకా నగరాన్ని నిర్మించి ఆ యాదవులందరికీ కూడా చాలా దర్పాన్ని, వాళ్ళలో అహంకారాన్ని రేకెత్తించినవాడు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మా కృష్ణుడు ఉన్నాడు, మాకేంటి, చిన్నప్పటి నుంచి గోకులం నుంచి అదే వాళ్ళకి ఏదైనా కూడా కృష్ణుడే అంతే. ఆయన పిల్లాడే. ఈ కృష్ణుడు అనేవాడు పోనీ ఈయన ఎంత పెద్ద నాయకుడు అంటే ఈయనకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి, కానీ వీళ్ళకి నాయకుడు ఆయన. ఏం చేసినా కూడా వీళ్ళు రిపోర్టింగ్ టు కృష్ణ. కాబట్టి కృష్ణుడు ఉన్నాడటువంటి ఒక ధైర్యం వాళ్ళకి, ఒక బలం వాళ్ళకి. దేని గురించి ఇది లేదు. అక్కడ కాళీయుడు వచ్చినా భయం లేదు, ఇంకో రాక్షసుడు వచ్చి వాళ్ళతో ఆడుకున్న భయం లేదు, ఎవరు వచ్చినా భయం లేదు. ఎందుకంటే కృష్ణుడు మనల్ని కాపాడుతాడు అనేటటువంటి ఒక నమ్మకం యాదవులందరికీ. అలాగే ఈ ద్వారకా నగరాన్ని అక్కడ పెట్టి ఇక్కడ శంఖపద్మ నిధుల్ని అక్కడ ఆ నగరంలో పెట్టేట ద్వారకలో. అంతేగాక సుధర్మ అనేటటువంటి ఇంద్రసభని కూడా తీసుకొచ్చి ఆ ద్వారకలో ఆ ద్వారకా దీనిలో పెట్టేట. అందువల్ల ఇక ఇంద్ర సభే అక్కడ ఉంది, ఇంకా కొత్తగా తేవాల్సిందే ఉంది. దేవతల దగ్గర ఉండేటటువంటిది. అలాగే దేవతల దగ్గర ఉండేటువంటి పారిజాత వృక్షం ఆయన దగ్గరే ఉంది. అంటే దేవలోకంలో ఉండేటటువంటి అసలు ఆయనే అక్కడ ఉన్నప్పుడు దేవలోకమే అక్కడ ఉన్నట్టు. అయితే ఆయన మళ్ళీ భగవంతుడిగా గుర్తించారు కాబట్టి మాయలో పడి అక్కడ ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కాబట్టి దానివల్ల వీళ్ళందరికీ దర్పాన్ని కలిగించినటువంటి వాడు. దర్పదాయ నమః, వాళ్ళకి గర్వాన్ని కలగజేసినటువంటి వాడు ఆయనే కలగజేశాడు. మా కృష్ణుడు ఉన్నాడు అనేటటువంటి ఒక దీంతో అంతే. ఇన్ని చేసినా కూడా వెంటనే చెప్తున్నారు మళ్ళీ మూడో నామాన్ని, అదృప్తాయ నమః. ఏమాత్రం కూడా గర్వం లేనటువంటి వాడు. దృప్తో నమః, తృప్తి కాదు, అదృప్తాయ నమః. అంటే ఇన్ని గొప్ప పనులు చేసినా కూడా ఏమాత్రం ఆయనకి ఏం గొప్ప గర్వం లేదు, ఇది లేదు. అంతే కదా. ఆ గర్వం ఉంటే కనుక చిన్నప్పుడు కూడా ఏమి చేయలేడు కదా, ఆ లేళ్ళన్నీ చేయలేడు కదా. వాళ్ళ అమ్మ 4 కొడితే కనుక ఎందుకు పడతాడు? ఆయనే పరమాత్మ కాబట్టి. అప్పుడే ఒకసారి ఇన్నిసార్లు విరాట్ స్వరూపం చూపించినాడు, అక్కడ కూడా వాళ్ళ అమ్మకి ఒకసారి విరాట్ స్వరూపం చూపిస్తే ఆవిడ కాలం పడిపోయేది. కానీ అమ్మకి అలా చూపిస్తాడా? లేదు. అమ్మతో అమ్మే. మళ్ళీ అమ్మ దగ్గర పాలు తాగాలి, అమ్మ దగ్గర ఆడుకోవాలి, అమ్మ చెత్తన్నది తినాలి. అంతే. ఇంకా వాళ్ళకి అదేమి గుర్తుండదండి, ఏదో చూసింది అనుకుంది అంతే. ఇప్పుడు పిల్లలు ఏవో 100 చెప్తారు మీతో, మీ అమ్మాయి చెప్పేవన్నీ మీరు తీసుకుంటారా చెప్పండి? ఏదో చెప్పిందని చాలా కొట్టేస్తారు. అంటే 90% అందుకంటే పిల్లలతో వచ్చేసరికి ఎలా వస్తుందంటే వాళ్ళు చెప్పిందంతా ఏదో చెప్పారులే అనుకుంటారు. నేను ఏదో చేశాను, నేను ఏదో చూశాను అంటారు. నమ్ముతారా? నమ్మరు. అలాగే ఏమో ఏదో కనిపించింది, వాడు ఏంటో నోరు జ్వరమని నాకు అన్నీ కనిపించాయి అనుకుంది, అంతే ఊరుకుంది. ఇంకంతే. ఆయన వీళ్ళని గంధర్వులు ఇద్దరిని చెట్లు పడేశాడు. 2 గంధర్వులు వచ్చారు, వెళ్ళారు. పిల్లలు చెప్పారు, ఆ కృష్ణుడు ఇలా లాక్కెళ్ళాడు. వాళ్ళు ఏళ్ళరా ఎదవాళ్ళ పిల్ల ఎదవాళ్ళరా, మీ బాగుందా
24 గంటలు గోడల ఉండబడి తిరిగేవాళ్ళు, మీకేం తెలుసు. ఈ కృష్ణుడు ఏమిటి, చెట్లు పడేటువంటి ఎవరైనా చక్రరోకలతో చెట్లు పడతాయా, లేకపోతే ఇద్దరు వస్తారా, వాళ్ళు వీడికి నమస్కారం వెళ్ళిపోండి పిచ్చి కబుర్లు మేము ఆయన దిష్టి తీశారు. ఎందుకంటే మళ్ళీ కృష్ణుడికి దిష్టి తగ్గుతుంది, వాళ్ళు వెంటనే దిష్టి తీస్తారు, మాటి మాటికి దిష్టి తీస్తుంటారు ఆయనకి ఇలాంటివన్నీ చేసినప్పుడు. అంతేగాని ఈయనేదో చాలా ఇదని చెప్పి వాళ్ళు ఏమనుకోలే. అలా అనుకుంటే కనుక ఏడవరు కదా, ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏడ్చి గగ్గోలు పెట్టరు కదా. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏడ్చారు. ఆయన నిజంగా పరమాత్మ అనుకుంటే అన్ని చోట్ల ఉన్నాడని వాళ్ళకి ఇది ఉంటుంది. లేదు, వాళ్ళకి ఇంకా మళ్ళీ అంతే, ఆ ఒక్క నిమిషం వరకే అంతే. 2 నిమిషంలో మళ్ళీ మనకి చూడండి, అన్నీ మనకి తెలుసు అనుకుంటాం, మనకి తెలుసు కొన్ని తెలుసు, కానీ తెలిసినట్టు ఉన్నావా, మళ్ళీ అది వచ్చేసరికి ఆకర్షణట్టే. ఈ నిమిషం మనం చెడు వైపు వెళ్ళకూడదు, లేకపోతే ఎవరిని ద్వేషించకూడదు, భగవద్గీత చదివినప్పుడల్లా అలాంటి ప్రేరణ కలిగిస్తాయి. కానీ ఈ ప్రేరణ ఎంతవరకు, ఈ పుస్తకం మూసేవరకే. పుస్తకం మూసి అడుగు బయట పెట్టినప్పుడు మళ్ళీ నేనది మాయ అనేది ఎలా ఉంటుందంటే, తెలిసినది కూడా చేస్తాం అంతే. అది వచ్చేసరికి ఇంకా మళ్ళీ దాన్ని అది మన స్వాధీనంలో ఉండదు మనసు. అది జయించడమే చాలా కష్టం. మనం ఎందుకంటే ఇప్పుడు ఆ విన్నటువంటి భగవద్గీతను కానీ లేదంటే ఇంకోటి కానీ 24 గంటలు దాన్నే మనం చేసుకోలేంగా. మనం సంసారం, మనకు జీవితం ఉంది. సో దీనిలో మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతాం. ఇది ఎప్పుడు గుర్తొస్తుందంటే, మనం ఏది లేనప్పుడు ఇది గుర్తొస్తుంది. అది ఉన్నప్పుడు అది టాప్ ప్రయారిటీ అయిపోతుంది. ఇది చాలా దీనికి 2%, 1% వెళ్ళిపోతుంది. ఇది రా అంతేనా, అది ఆయన కనుక్కోవడం చాలా కష్టం, అది తేలిక కాదు. ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు, మీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, భార్య భర్తతో కాపురం కూడా చేయలేడు. ఇంకా ఇప్పుడు ఆయన భక్త తుకారాం ఉన్నాడు, ఆయనకి భక్తి ఉంది, కానీ వాళ్ళ ఆవిడకి చూస్తే మరి అదంతా చిరాకే, చేసే పనులన్నీ చిరాకే. అలాంటి మహాభక్తులు చేసేవన్నీ చిరాకే. ఇంకో ఆయనకి కర్పూరం నాయరు, అప్పుడు శివరాత్రి అప్పుడు చెప్పుకున్నాం, ఏ డబ్బులు ఇచ్చినా కర్పూరం కొంటూ ఉంటాడు. అరే పిల్లలకి మందు తెచ్చిపెట్టరా అంటే దాంతో కర్పూరం తెస్తే ఎవడని ఊరుకుంటాడా, దాన్ని తగలేస్తారు తప్పితే. కాబట్టి వాళ్ళకేంటంటే ఈయన భక్తి ఈయన వరకే, అది ఈయన దానిలో తరించిపోతుంటాడు. ఈయనకి ఎక్కడైనా కృష్ణుని చూస్తాడు, ఆయన ఎక్కడైనా శివుని చూస్తాడు, కానీ ఇంటి వాళ్ళందరూ చూడరు కదా. అందుకనే చివరికి కూడా తుకారాంకి చివరి కూడా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఏం చెప్పింది, నీ బొందలు ఇలాంటి చాలాసార్లు చెప్పి వెళ్ళిపో గోలని చెప్పి అనుకుంది, నిజంగానే వెళ్ళిపోయాడు. అది అందుకని ఆ మాయ అనేటటువంటిది అందరికీ, అది మాయ కమ్మినప్పుడు మనకేమీ తెలియదు, మనం ఏం చేస్తాం మనకి తెలియదు. అయిపోయిన తర్వాత అనుకుంటే అర్రే అలా చేయకుండా ఉంటే బాగుండు, కానీ చేసేసాం. అది ఇన్ని చేసినా కూడా గర్వం లేనటువంటి వాడు ఆయన. అధృప్తాయ నమః, దుర్ధరాయ నమః. అతి కష్టం మీద భక్తుల చేత వాళ్ళ యొక్క హృదయస్థానంలో నిలబెట్టుకోగలిగినటువంటి వాడు. ఇప్పుడు మనం చెప్పుకుందే ఎన్నో అనుకుంటాము, 24 గంటలు ఆయన్నే ధ్యానించాలి, లేదంటే ఆయన చెప్పిన మార్గంలో ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఇది చేయకూడదు అది చేయకూడదు అనుకుంటాం. కానీ మళ్ళీ విషయం వచ్చేసరికి మన బలహీనతలు మనం లాగేస్తాయి. కాబట్టి అక్కడికి వచ్చేసరికి ఏది కూడా ఆగదు. కాబట్టి ఆ సాధనకి ఆ పరిస్థితికి రావాలంటే చాలా కష్టంతో కూడినటువంటిది, దానికి చాలా సాధన అవసరం, దానికి చాలా ఓర్పు అవసరం. ఇవన్నీ కూడా మనలో ఆ లక్షణాలు పెంపొందించుకుంటే మనం దాన్ని చేయగలం. అందుకని అవన్నీ చేయలేం కాబట్టి మనం అలా ఉండలేం. అటువంటి వాళ్ళకి తప్పితే లభించినటువంటి వాడు. అపరాజితాయ నమః. ఆయనకి అంటే ఆయన పరాజితుడు కాడు, ఎవరి చేతిలో కూడా ఓడిపోడు. అంతేకాదు, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళు కూడా పరాజితులు కారు. పాండవులు చాలా తక్కువ మంది అక్కడ అంటే వీళ్ళు 5గురు, వాళ్ళ అన్నదమ్ములు తీసుకుంటే 100 మంది. వాళ్ళల్లో కూడా ఏమీ తక్కువ వాళ్ళు పిచ్చివాళ్ళు ఏమీ లేరు. వాళ్ళు కూడా చాలా గట్టివాళ్ళు, చాలా అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి బలం ఉన్నటువంటి వాళ్ళే. అంతేకాకుండా వాళ్ళ వైపు భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, బ్రహ్మాండ ఇద్దరు మహాయోధులు. వాళ్ళిద్దరు కూడా అసలు వాళ్ళిద్దరిని ఆపటం ఎవరి తరం కూడా కాదు, అటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళే కాకుండా దుర్యోధనుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, వాడు చాలా గొప్పవాడే. సుయోధనుడు తక్కువ వాడు కాదు, ఆయన కూడా శక్తి సంపన్నుడు. కర్ణుడు, ఇంతమంది ఉన్నా కూడా పాండవుల్లో ఎంతసేపు చూస్తే అర్జునుడు భీముడే తప్పితే మిగిలిన వాళ్ళు పోనీ ఈయన యుద్ధాలు చేశాడు, నకులుడు ఇంతమందిని చంపాడు అనేది ఎక్కడ ఉంది? ఏమీ లేదు. ధర్మరాజు గారు ఇంత చేశాడని ఏమీ లేదు. అంటే వాళ్ళు జీరో ఏం కాదు, బట్ దే ఆర్ నాట్ హీరోస్. ఇద్దరు హీరోలే.
ఇద్దరు హీరోలతో అంతమంది. సంఖ్యాబలంగా చూసుకున్నా వాళ్ళు 11 అక్షోహిణులు అన్నారు, వీళ్ళు 7 అక్షోహిణులు. అంటే ఆల్మోస్ట్ 50% కంటే కొంచెం ఎక్కువ అంతే వీళ్ళు. రాజులు కూడా వాళ్ళ వైపు ఎక్కువ, వీళ్ళ వైపు తక్కువ. ఆల్మోస్ట్ వాళ్ళ వైపు అందరూ ఉన్నారు, వీళ్ళ వైపు కొంతమంది ఉన్నారు. ఇక ఈయన యొక్క మామగారు ద్రుపదుడు, విరాటుడు, వీళ్ళ చుట్టాలు, ఇక అంటే పిల్లల్నిచ్చిన వాళ్ళు, మనవల్నిచ్చిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు. అయినా కూడా చివరికి రాజ్యం విడదైంది. కాబట్టి తన్ని ఆశ్రయించి ఉండేటటువంటి వాడిని కూడా పరాజితుడిని చేయడు. వాళ్ళు కూడా జితులే, వాళ్ళు కూడా జయిస్తారు. విశ్వమూర్తిర్మహామూర్తిర్ దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిర్ అవ్యక్త శతమూర్తి శతాననః. విశ్వమూర్తయే నమః. ప్రపంచమంతా కూడా మూర్తిగా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అంటే ప్రపంచమంతా కూడా శరీరంగా కలిగినటువంటి వాడు. అది ప్రపంచమంతా శరీరాన్నిగా కలిగి ఉన్నటువంటి వాడు. ఎందుకంటే సమస్తమైనటువంటి భువనములు కూడా అన్నీ ఆయనలోకి వెళ్ళిపోయేటటువంటివే. మహామూర్తయే నమః. అటువంటి విశ్వం అంతా, అంటే విశ్వం అంటేనే చాలా పెద్దది. ఆ విశ్వం అంతా కూడా శరీరంగా కలిగినటువంటి వాడు అనేటువంటి ఫస్ట్ విశ్వమూర్తయే నమః. ఆ విశ్వం అంతా కూడా తన శరీరంలోని అంగాలుగా కలిగినటువంటి వాడు. మహామూర్తయే నమః. అటువంటి విశ్వం అంతా కూడా తన శరీరంలో ఉన్నటువంటి భాగాలుగా కలిగినటువంటి మహామూర్తయే నమః. అంటే చాలా 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 పెద్ద. ఇంకా పెద్ద అంటే ఎంత పెద్ద అనేది చెప్పడానికి వీల్లేనటువంటి అంత పెద్ద అన్నమాట. ఎందుకంటే అన్నీ కూడా ఆయన యొక్క శరీరంలో భాగమే. ఇవన్నీ కూడా శరీరంలో భాగమే. సమస్తమైనటువంటి భువనాలు కానీ, పర్వతాలు కానీ, సముద్రాలు కానీ, ఇవన్నీ కూడా ఆయన యొక్క గట్టిగా మాట్లాడితే ఉదర భాగం అని చెప్పారు. అంటే మళ్ళీ విశ్వంలో ఉండేటువంటి సూర్యచంద్రుల కళ్ళు అయితే కనుక ఇవన్నీ కూడా ఆయన శరీరంలో ఉండేటువంటి భాగాలే. అంటే ఒక్కటి తీసుకుంటే మనకి ఎంత పెద్దదైతే ఇది ఆయన యొక్క భాగం అయితే కనుక ఆయన రూపం అంటే ఎంత ఇంకా విశాలం అనేటటువంటిది మన ఊహకి అందినటువంటిది. అందుకని మహామూర్తయే నమః, దీప్తమూర్తయే నమః. ఇలా ఉండి కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి వాడు. సమస్తాన్ని కూడా అంటే మహామూర్తి రూపంలో ఉంటూ సమస్తమైనటువంటి దాన్ని కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి వాడు. అందుకే భగవద్గీతలో కూడా చెప్పిన దాన్ని ఇక్కడ మనకి ఉదాహరణగా ఇస్తున్నారు. యద్విభూతి మత్సత్వం మమ తేజోంశ సంభవం. నా తేజస్సులోంచి వచ్చినటువంటివే. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా, ఈ విభూతులన్నీ కూడా నా తేజస్సులోంచి వచ్చినటువంటివే అని చెప్పి భగవద్గీత వాక్యం. కాబట్టి అన్నీ కూడా ఆయన యొక్క తేజస్సుతో ఉన్నటువంటివే. అమూర్తిమతే నమః. ఈ రూపము లేనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, మాయ ఏదైతే ఉందో, ఈ మాయ అంతా కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. అంటే సమస్తమైనటువంటి ఇంద్రియాలని, తన్మాత్రల్ని, వీటన్నిటిని కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. అనేకమూర్తయే నమః. అనేకమైనటువంటి మూర్తులుగా, అనేకమైనటువంటి రూపాల్లో మనకి దర్శనమిచ్చేటువంటి వాడు, మనకు కనిపించేటటువంటి వాడు, ఈ లోకానంతరికి కూడా కనిపించినటువంటి వాడు. అంతా కూడా పరమాత్మే. అనేక మూర్తులు అంటే మనంలో ఉన్నటువంటి ప్రాణం కూడా అంతా కూడా లోపల ఉన్నటువంటి ఆయనే. కాబట్టి అనేక రకాలుగా మనం వచ్చినవాడు. పోనీ అలాగే కాకుండా బలరామకృష్ణులుగా ఏకకాలంలో కనిపించాడు. 2 అవతారాలు ఒకే సమయంలో వచ్చినటువంటివి. మిగిలినటువంటి అవతారాలు వచ్చి వెళ్ళిపోయాయి, కానీ బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఒకే సమయంలో ఉన్నటువంటి అవతారాలు. అలాగే రాముడు, పరశురాముడు ఒకే అంశ 2 రకాలుగా ఉంది. అసలు రామ లక్ష్మణులు పోని ఆదిశేషుడు, శ్రీరాముడు ఇద్దరు కూడా ఒక చోట ఉన్నారు. ఇలాగా అనేక రూపాల్లో కనిపించేటటువంటి వాడు. అలాగే మనకి భాగవతంలో చెప్పేది కూడా, మరి రాసక్రీడ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపికలందరికీ కూడా ఎవరికి వాళ్ళకే ఒక కృష్ణుడిగా ఉన్నాడు వాళ్ళతోనే. అలాగే ఆయన యొక్క భార్యలు 16,000 మందో లేదంటే అష్టభార్యలు అని చెప్తారు, అలాగే 16,008 మంది అని చెప్తారు. వీళ్ళందరితో కూడా ఏకకాలంలో వాళ్ళందరితో కూడా ఉంచి వాళ్ళని ఆనందింపజేసినటువంటి వాడు. ఎక్కడ చూసినా కూడా, ఎవరింట్లో చూసినా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. అంటే ఒకే రూపం కలిగినటువంటి ఆయన, అసలు రూపమే లేనటువంటి ఆయన అదే కృష్ణుడి రూపంలో ఉన్నాడు అని చెప్పి మనం అనుకున్నా కూడా అదే రూపంలో అందరి దగ్గర ఉండగలిగినటువంటి వాడు. అనేకమూర్తయే నమః. ఇలా ఉన్నా కూడా అవ్యక్తాయ నమః. ఇంద్రియములకు గోచరించినటువంటి వాడు, కళ్ళకు కనపడినటువంటి వాడు, కళ్ళ చేత తెలుసుకోలేనటువంటి వాడు. శతమూర్తయే నమః. శత అనేటటువంటి దానికి కూడా సహస్రం అనేటటువంటిది ఎలాంటిదో శత అనేటటువంటి దానికి కూడా అలాంటి అర్థాన్ని చెప్తూ, లెక్క పెట్టడానికి శక్యము కానంత అన్ని రూపాలు కలిగినటువంటి వాడు. శతాననాయ నమః. అలాగే అనేక రకాలైనటువంటి
ముఖములు కలిగినటువంటి వాడు. ఏకో నైకః స్తవ కిం యత్పత్తదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. ఏకాయ నమః. ఇంకా ఆయన్ని మించినటువంటి వాడు, ఆయనకంటే గొప్పవాడు కానీ ఆయనకంటే వేరే వాడు కానీ ఎవ్వడూ లేడు. ఏకాయ నమః. అంతటి మహిమగలైనటువంటి వాడు, మహిమాన్వితుడు, అందరినీ ఉద్ధరించగలిగినటువంటి ఒకే ఒక్కడు ఆయన. ఎవరంటే ఆయనే. ఏకాయ నమః. నైకాయ నమః. అటువంటి ఏకత్వం కలిగినటువంటి ఆయన. నైకాయ నమః. అనేక రకాలైనటువంటి జడ పదార్థాలని కానీ జీవ పదార్థాలని కానీ చర పదార్థాలని కానీ అన్నింటినీ కూడా తన యొక్క స్వాధీనంగా ఉంచుకున్నటువంటి వాడు, తన యొక్క శరీరంగా కలిగినటువంటి వాడు. జడములు అంటే ఈ కొండలు, ఇలాంటి కదలికలు లేనటువంటివి, కదలికలు ఉన్నటువంటివి. ఎందుకంటే సమస్తం కూడా ఆయన యొక్క ఆధారమే కాబట్టి సమస్తమైనటువంటి ప్రాణులు కానీ సమస్తమైనటువంటి చరాచర జీవకోటి ఇంకా అంతా కూడా ఆయనదే కాబట్టి వాటన్నిటినీ కూడా తన యొక్క శరీరముగా కలిగినటువంటి వాడు. తర్వాతది ఏకోనైక స్తవ కిం. ఓకే, దానికి మనకు ఉన్నటువంటి పదాలు వేరండి, ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వేరు. సాయ నమః అనేటటువంటి తర్వాత మంత్రం. సాయ నమ. ఓం సాయ నమః అంటే తన యొక్క చేతనములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్తము కూడా భగవంతుని యొక్క చేతనములు, భగవంతుని యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసత్యములు కావు. అవన్నీ కూడా సత్యములు అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని భక్తులకు కలిగించేటటువంటి వాడు. భక్తులకి అంటే ఒక కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మని భగవంతుడిగా తెలుసుకుని ఆరాధించినటువంటి వాడు చాలా తక్కువ మంది, చాలా తక్కువ. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని కూడా ఏదో ఒక బంధువుగానో లేదంటే ఒక ఏదో వంశంలో వచ్చినటువంటి వాడుగానో ఇలాగే భావించారు తప్పితే పరమాత్మగా ఎవ్వరు కూడా భావించలేదు. అసలు తల్లిదండ్రులే అనుకోలేదు మొట్టమొదటి విషయం మాయలో. కానీ ఒక్క ధర్మరాజు గారు ఎప్పుడు కూడా అనేక సార్లు ఆయన దేవా అని సంబోధించాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని అంత గొప్పగానే ఆయన్ని భావించాడు, ఒక పరమాత్మలాగే భావించాడు. మళ్ళీ కృష్ణుడు, భీముడు, ఈ అర్జునుడు, భీముడు ఎప్పుడు కూడా మళ్ళీ ఆయన దేవుడిగా 24 గంటలు స్తుతించినటువంటి వాళ్ళలో ఆయన ఎప్పుడు లేడు. భీష్ముడు ఎప్పుడు కూడా ఆయన్ని పరమాత్మగానే భావించాడు. కానీ అదే దుర్యోధనుడు కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఎప్పుడు పరమాత్మగా భావించాల. ఎప్పుడు కూడా వీళ్ళు ఏ రకంగా ఆయన అడ్వాంటేజ్ తీసుకుందాం, ఏదో ఒకటి చేద్దాం, మాయ చేసేవాడినే మాయ చేద్దాం అని చెప్పి వీళ్ళు ఆలోచించారు తప్పితే ఆయన సమస్తాన్ని కూడా మాయ చేత సృష్టించాడు అని చెప్పి వీళ్ళు అంతగా తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞానవంతులకు మాత్రమే తెలుస్తుంది. జ్ఞానవంతులకు మాత్రమే తెలియగలుగుతాడు ఈయన. వాళ్ళకి మాత్రమే దొరుకుతాడు, వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళే తెలుసుకుంటారు ఈయన్ని. వాయ నమః. ఓం వాయ నమః అంటే ఈయన సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఆయన యందే వసిస్తున్నాయి కాబట్టి, ఆయన యందే ఉంటున్నాయి కాబట్టి విష్ణు పురాణాంతర్గతంగా చెప్పినట్టు వసంతి తత్రభూతాని వకారార్ధస్తతో మునే అనేటటువంటి శ్లోకార్థానికి ప్రమాణంగా వాయ నమః అనేటటువంటి మంత్రం ఇక్కడ. అంటే ఈ సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఆయన యొక్క శరీరములో అంటే ఆయన యొక్క రూపంలోనే నివసిస్తూ ఉన్నాయి, ఆయన యొక్క ఆత్మలోనే ఉండి ప్రకాశిస్తున్నాయి కాబట్టి మొత్తానికి కూడా ఆయనే కారకుడు అనేటటువంటి దానిలో ఓం వాయ నమః. అలాగే ఓం కాయ నమః తర్వాత మంత్రం. ఓం కాయ నమః మలినమైనటువంటి సమస్తమైనటువంటి ప్రాణుల్లో ఆయన ఉన్నాడు అంటే మలినమైనటువంటి పదార్థాల్లో కూడా ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేటటువంటిది ఏమీ లేదు కాబట్టి సమస్తమైనటువంటి ప్రాణుల్లో కూడా ఉన్నటువంటి వాడే. ఆ మలినమైనటువంటి ప్రాణుల్లో ఉన్న మలినమైనటువంటి పదార్థముల్లో ఉన్న అటువంటి మలినములు ఏమి తన్ని అంటనటువంటి వాడు. బురద గంటలో ఉన్నటువంటి తామర పువ్వు, తామరాకు అది బురద గుంటలోనే ఉంటుంది. కానీ ఆ తామరాకును బయట తీస్తే దాని మీద బురద కనబడదు, ఏం కనబడదు. అంతే. అంటే అది ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి వాడు. మలినముల్లో ఉంటాడు కానీ ఆయనకి ఏ మాలిన్యం అనేటటువంటిది అంటదు. కళ్ళు చెట్టు కింద కూర్చుని కళ్ళు తాగనటువంటి వాడు ఎంత గొప్పవాడో అలా. అంటే ఆయనకి ఏ మాలిన్యం కూడా లేదు, ఏ మాలిన్యం కూడా అంటదు.
కిమే నమః. కిమే నమః అంటే కిమే అనేటటువంటిది ఒక ప్రశ్నార్థకం కింద సంస్కృతంలో. అందుకే మనకి మొట్టమొదటిలో కిమేకం దైవతం లోకే కిం వాప్యేకే పరణం స్తువంతకంకమత్యంత ప్రాప్నుయార్ మానవా శుభం అని యుధిష్ఠిర ఉవాచ. అందరిలోకి ఉత్తమమైనటువంటి భగవంతుడు ఎవరు, ఆయన ఉండేటటువంటి స్థానం ఇది, ఇవన్నీ భీష్ముడిని అడిగితేనే భీష్ముడు ఇవన్నీ చెప్పుకొచ్చాడు కదా. కాబట్టి అటువంటి ప్రశ్నలు వేయటానికి కూడా కారణభూతమైనటువంటి వాడు, అంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఎటువంటి వాడు, ఏం చేస్తాడు అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి దాన్ని అది ఒక మానవుడికి కలిగేలాగా చేసేటటువంటి వాడు. ఆయన యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలని చెప్పి, అంటే మనం ప్రశ్న ఎప్పుడు వేస్తాం, వాస్తవం తెలుసుకోవటానికి. కాబట్టి ఆయన యొక్క ఉనికిని తెలుసుకోవటానికి, ఆయన యొక్క వాస్తవాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేదాగా భక్తుణ్ణి ఆ మార్గంలో ఉంచేటటువంటి వాడు. ఇవన్నీ కూడా ఎవడైతే ఆయన్ని ఆశ్రయిస్తాడో అటువంటి వాడికే ఇటువంటివన్నీ కూడా, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి, మనకి రావు. కిమేకం దైవతంలోకే అనేటువంటి ప్రశ్న మనకి ఉత్పన్నమయ్యే ప్రశ్న కాదు. భక్తిలో చాలా ముందుకు వెళ్ళిపోతే కనుక, ధ్యానంలో కానీ చాలా ముందుకు వెళ్ళిపోతే కనుక అప్పుడు అటువంటి ప్రశ్న వస్తుంది. యతే నమః. ఎప్పుడు కూడా ఆ భక్తులకు, అటువంటి భక్తులకి, అంటే ఎవరైతే పరమ భక్తితో అటువంటి ప్రశ్నను వేద్దాం అనుకుంటారో, ఆ ప్రశ్న వేసి తనని సాధించాలనుకుంటారో అటువంటి వారికి రక్షణకు ప్రయత్నించేటటువంటి వాడు, వాళ్ళందరికీ రక్షకుడిగా ఉండేటటువంటి వాడు. అలా రక్షకుడిగా ఉంటూ తతే నమః, వాళ్ళ యొక్క భక్తిని విస్తారంగా ఇంకా పెంపొందించడానికి తను వాళ్ళకి దగ్గర అవుతూ వాళ్ళ యొక్క భక్తి ఇంకా విస్తారంగా పెరిగేలాగా చేసేటటువంటి వాడు. అనుత్తమాయ పదాయ నమః. అనుత్తమాయ పదాయ నమః అంటే అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో అటువంటి పరమాత్మను నేను తప్పకుండా చేరుకోవాలి అనేటటువంటి ఒక పూనికను కలిగించేటటువంటి ఆ పరమాత్మకు ఒక నమస్కారము. లోకబంధవే నమః. లోకానంతటికీ కూడా బంధువు, ఎలా భావిస్తే అలాగా. అంటే త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఎలా కావాలనుకుంటే ఆయన, తల్లి అనుకున్న ఆయనే, తండ్రి అని అక్క అనుకోండి, చెల్లి అనుకోండి, బంధువు అనుకోండి, బావ అనుకోండి, మావ అనుకోండి, ఏదంటే అది. అలాగా చివరికి అలా అనుకుంటూ చివరికి ఆయన్ని చేరటానికి ఆశ్రయమైనటువంటి వాడు. లోకనాథాయ నమః. లోకానంతటికీ కూడా ప్రభు అయినటువంటి వాడు, లోకమనంతగా విశ్వం అంతటికి కూడా ప్రభు అయినటువంటి వాడు. మాధవాయ నమః. లక్ష్మీదేవికి భర్త, అలాగే మధు అనేటువంటి రాక్షసును సంహరించినటువంటి వాడు. భక్తవత్సలాయ నమః. తన యొక్క భక్తుల పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, వాత్సల్యాన్ని ప్రేమని కలిగినటువంటి వాడు. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమః శూన్యో ఘృతాసీ రచలశ్చలః. సువర్ణవర్ణాయ నమః. అనేక రకాలైనటువంటి సద్గుణములు కలిగి ఉండటమే కాకుండా బంగారము వంటి దేహఛాయ కలిగినటువంటి వాడు. హేమాంగాయ నమః. దేహం యొక్క కాంతే కాకుండా సమస్తమైనటువంటి అంగములు కూడా, దేహం యొక్క కాంతి తేజస్సే కాకుండా సమస్తమైనటువంటి అంగములు కూడా అటువంటి హిరణ్యముతో, అంటే బంగారు వన్నెతో కూడినటువంటి వాడు. బంగారము 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 అని ఎందుకు చెప్తున్నారంటే, బంగారము అనేటటువంటిది అమితముగా శుద్ధి చేయబడినటువంటి ఇది, అది ఎప్పటికీ వన్నె తగ్గనిది, అది దాని యొక్క ఇదిని ఎప్పటికీ కోల్పోయినటువంటిది ఏదైనా ఉందంటే కనుక బంగారం ఒక్కటే. దానికి ఎప్పటికీ వన్నె తగ్గదు, శాశ్వతం. దానికి వెండి కానీ రాగి కానీ మిగిలినవన్నీ కూడా వన్నె కోల్పోతూ ఉంటాయి. బంగారం మాత్రం పోదు, అది అలాగే ఉంటుంది. మీరు దేనిలో పెట్టి ఉంచండి, దాన్ని అలాగే ఉంటుంది దానికి. అందుకని అటువంటి అనేక వెండి కూడా మకిల్లాగా వచ్చేస్తుంది, అదే మిగిలినవన్నీ వచ్చేస్తాయి, దానికి బంగారానికి రాదు. బంగారం యొక్క వన్నె తెరగదు అది. కాబట్టి అటువంటి బంగారము వంటి వాడు. కేవలం మనం దేహం మీద వేసుకుంటే మన ఒంటికి ఉన్నటువంటి మట్టికి దానికంటే అది పోవాల్సింది తప్పితే, అది ఏదైనా ఒక డబ్బాలో పెట్టామనుకోండి, డబ్బాలో పెడితే డబ్బాలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ మిగిలినటువంటివి అలా ఉండవు.
ఓ రాగి చెంబు తెచ్చి పెట్టుకున్నావు, రాగి చెంబు తెచ్చుకున్నప్పుడు బాగుంటుంది, తర్వాత అది మెల్లగా దాని యొక్క ఇది కోల్పోతుంది, దాని యొక్క వన్య దానికి కానీ బంగారం అలా కోల్పోదు, దాని ప్రకాశం ఎప్పటికీ అంతే. అందుకనే బంగారంతో పోలుస్తున్నారు. అలాగే అమితమైనటువంటి శుద్ధి చేసిన తర్వాత వచ్చేటటువంటి లోహం అది, చాలా శుద్ధి చేసిన తర్వాత వచ్చేటటువంటిది. వరాంగాయ నమః, వర అంగాయ నమః, సుందరమైనటువంటి శుభప్రదమైనటువంటి అంగములు కలిగినటువంటి వాడు. అందుకే ఆయన దివ్యమంగళ విగ్రహము అని చెప్పి ఆయన చెప్పుకుంటాం. అదే హేమాంగాయ నమః, బంగారు వర్ణంతో కూడినటువంటి అవయవములు కలిగినటువంటి వాడు. ఆయన యొక్క దేహమే కాదు, అవయవములు కూడా బంగారు వర్ణంతో కూడినటువంటివి. చందనాంగదినే నమః, చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగజేసేటటువంటి రూపంలో దర్శనమిచ్చేటటువంటి వాడు. అంటే చక్కగా ఎప్పుడు కూడా చక్కని భుజకీర్తులు, అలాగే సమస్తమైనటువంటి ఆభరణములు, ఆభూషణములు, అంటే ఆభరణములు వేసుకునేటటువంటి ఆభూషణములు, ఇటు ధరించేటటువంటి భుజకీర్తులు కానీ, లేదంటే చెవులకు పెట్టుకునేటటువంటి కన్న కుండలములు కానీ, ఇవన్నీ కూడా ధరించి అటువంటి వివిధమైనటువంటి ఆభరణములతోటి ఆభూషణములతోటి ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇచ్చేటటువంటి వాడు. మనకంటే భక్తులకి కానీ ఆయన దర్శనం ఇవ్వగలిగినటువంటి వాళ్ళకి అటువంటి దర్శనాన్ని ఇస్తాడు. ఎందుకంటే అవన్నీ లేకపోతే కనుక మళ్ళీ ఆయన రూపానికి అంత విశిష్టత ఉండాలి. ఎందుకంటే అదే అసలు ఆయన రూపమే లేదు, కానీ ఆ రూపంలో ఉంటేనే మనం తరిస్తాం కాబట్టి అటువంటి సమ్మోహనమైన రూపంలో దర్శనమిస్తాడు. ఎందుకంటే మనం మోహింపజేయటానికి ఆ దర్శనం ఇస్తాడు కాబట్టి అటువంటి వారికి ఆ సమ్మోహనం కలగజేయడానికి అటువంటి రూపంలో దర్శనం ఇచ్చేటటువంటి వాడు, ఆహ్లాదపరచడానికి వాళ్ళందరినీ కూడా. వీరగ్నే నమః, ఎందుకంటే ఆయన అసలు రూపంలో ధరిస్తే కనుక అర్జునుడు అన్నట్టే వద్దు 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 అని వదిలేస్తారు, ఎందుకంటే ఎవరు భరించలేరు ఆ రూపాన్ని. వీరగ్నే నమః, వీరత్వాన్ని తాను ప్రదర్శించినటువంటి వాడు. రావణ కుంభకర్ణాదులు కానీ, ఇంద్రజిత్తుని కానీ, అలాగే చిన్నప్పుడు తాటకని కానీ, శకటాసురుని కానీ, అనేక మంది రాక్షసులు వీళ్ళందరినీ కూడా మర్దించినటువంటి వాడు. విషమాయ నమః, ఎవరికైతే కుటిలమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి పట్ల భయంకరంగా వ్యవహరించేటటువంటి వాడు. ఒక దుర్యోధనుడు కావచ్చు, శిశుపాలుడు కావచ్చు, వాళ్ళందరి పట్ల కూడా కుటిలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళ పట్ల చాలా తీవ్రంగా ఆయన స్పందించేటటువంటి వాడు. శూన్యాయ నమః, ఆయన సకల కళ్యాణ గుణ సంపూర్ణుడు కాబట్టి ఆయనకి మానవ రూపంలో వచ్చినా కూడా మానవులకు ఉండేటటువంటి మాలిన్యములు కానీ వీటితో కానీ దేంతో కానీ సంబంధం ఉండదు. మానవావతారంలో వచ్చినా, అంటే రాముడిగా వచ్చినా కూడా ఆయన సద్గుణాలతో ఆయన ప్రకాశించాడు. అంతేగాని ఎక్కడ కూడా రాముడు ఇలా ఒక చిన్న తప్పు ఇలా ఇక్కడ చేశాడు అనేటటువంటిది ఆయన 11,000 సంవత్సరాలు చేస్తే 11,000 సంవత్సరాల్లో కూడా ఒక్కచోట కూడా ఎక్కడ కూడా దాని ఉనికే లేదు. యుద్ధం చేసినప్పుడు ధర్మమే, భార్యను అతను ఎత్తుకెళ్ళిపోయినా ధర్మమే, ఎక్కడికి వెళ్ళినా ధర్మమే. ధర్మానికే నిలబడ్డాడు తప్పితే ఇంకో దానికి నిలబడలేదు. అలాగే ఇచ్చేటటువంటి రాజ్యాన్ని లాస్ట్ మూమెంట్లో లాగేసుకుని నీకు రాజ్యం పో, అడవుల్లో పో అన్నా కూడా అక్కడ కూడా ధర్మమే. సో ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పకుండా ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు. అంటే మానవుడిగా ఉంటూ ఆ మాలిన్యాన్ని ఎక్కడొక్కడ అంటించుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా అంటించుకోలేదు. అది ఘృతాశిషే నమః, దివ్యమైనటువంటి తన యొక్క గుణాలతోటి, తన యొక్క ప్రేమతోటి, తన యొక్క అనురాగంతో, అనుగ్రహంతో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా తన యొక్క ప్రసాదము అనేటటువంటి దాంతో అమృతంలాగా వర్షింపజేసేటటువంటి వాడు. ఎక్కడైతే ఆయన యొక్క ప్రసాదాన్ని, ఆయన యొక్క విభూతిని ప్రదర్శించాలనుకుంటాడో అక్కడ అమృత వర్షాన్ని కురిపించేటటువంటి వాడు. అంటే అమృత వర్షం అంటే, అమృతం అంటే ఏంటండి, అన్నిటిని కూడా తీర్చగలిగినటువంటిది, మళ్ళీ కోరికలు లేకుండా చేసేటటువంటిది. కాబట్టి ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఒక పరమ భక్తుడు ఉన్నాడు, ఆయనకి మోక్షం కావాలి, ఆయనకు అమృతం ఏంటి అంటే కనుక ఆ మోక్షమే అమృతం. లేదు, సంపదలు కావాల్సినటువంటి వాడు ఉంటాడు, వాడికి కావాల్సిన అమృతం ఏంటంటే ఆ సంపదలే అమృతం వాడికి. కాబట్టి ఎవరైతే తన యొక్క భక్తులు ఉంటారో, ఆశ్రితులు ఉంటారో అటువంటి వారికి కావాల్సినటువంటి దాన్ని తన యొక్క అనుగ్రహము అనేటటువంటి దాంతో అమృత వర్షంలాగా కురిపించేటటువంటి వాడు. అచలాయ నమః, చలించనటువంటి వాడు, స్థిరమైనటువంటి వాడు. ఈయన్ని భారతంలో ఈయన సంధి చేయటానికి వచ్చినప్పుడు వచ్చినటువంటి పరమాత్మని వీళ్ళు మూర్ఖత్వంతో, మూఢత్వంతో ఈయన వచ్చాడు కదా, ఈయన కనుక కట్టిపాడేసి
ఈయన తీసుకెళ్ళి ఏదో కింద పడేద్దాం, కింద పడేస్తే కనుక ఈయన్ని, ఎందుకంటే అక్కడికి వచ్చి ఏం చెప్పాడు, ఎప్పుడైతే వాళ్ళు యుద్ధం తప్పదు మేమేమో అన్నారో, యుద్ధం చేస్తే కనుక మీరు చచ్చిపోతారు, మీ బంధువులు చచ్చిపోతారు, ఇవన్నీ చెప్పాడు ఆయన. మరి హితవునే చెప్పాడు. కానీ వీళ్ళకేంటంటే ఇక్కడికి వచ్చి మా గురించి చెడుగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన ఏంటంటే ఇలా వచ్చినటువంటి వాడిని ఏదో ఒక శిక్ష, మామూలుగా వచ్చినటువంటి వాడిని వేరేగా చేద్దామని చెప్పి ఆయన కట్టి పడేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి కట్టేయటం అంటే ఇంకా వాళ్ళ యొక్క ఇది పోయినట్టే. మనల్ని ఎవరైనా కట్టేశారంటే మన యొక్క పరువు అంతా కూడా పోయినట్టే. కాబట్టి ఆయన అవమానించాలనేటటువంటి ఉద్దేశంతో చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ చేత కట్టబడినటువంటి వాడు, వాళ్ళకి సాధ్యం కాలేదు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. కాబట్టి అచలాయ నమః, చలించినటువంటి వాడు. చలాయ నమః, చలించేటటువంటి వాడు. చూడండి, కొన్ని విభిన్నమైనటువంటివి వస్తూ ఉంటాయి. చలించేటటువంటి వాడు దేనిలో చలిస్తాడు, ఎప్పుడు చలిస్తాడు? తన ప్రతిజ్ఞ నుంచి చలిస్తాడు. అంటే తను ఏదైతే చేస్తానంటాడో ఒక్కోసారి చలిస్తాడు. ఎలా చలిస్తాడు అనేది భారతంలోనే చూపించాడు. ఎందుకంటే చలించడం అంటే ఈ మొట్టమొదట దుర్యోధనుడు అర్జునుడు వచ్చి అడిగినప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, ఆయుధమును ధరింప, నేనేం ఆయుధం పట్టుకొనిరా, ఏమీ చేయను, యుద్ధంలో నేనేమీ చేయను, కేవలం రథసారథ్యమే చేస్తా, కూర్చొని రథసారథ్యం చేస్తాను, కానీ ఒక ఆయుధం పట్టుకోవటం కానీ. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎందుకంటే అంతకుముందే అందరూ చూశారు. మైసభలో ఉన్నప్పుడు ఆయన చక్రాయుధం ఆయనేం పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు, మనం సెల్ ఫోన్ పట్టుకున్నట్టు. కానీ అది స్మరించాడు, వచ్చింది, శిశుపాలుడు అందరి ముందర తెచ్చాడు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఒక దెబ్బకు తెచ్చిపోయాడు. సో వాళ్ళకి తెలుసు. కానీ మళ్ళీ చూడండి, వాళ్ళ కళ్ళ ముందర జరిగినటువంటి సంఘటన అయినా మళ్ళీ అందరూ మర్చిపోయారు, ఈయనంతా అని చెప్పి ఆయన కట్టేయడానికే ప్రయత్నించారు. అదే మాయ. ఇక అంతకంటే మాయ ఏమీ లేదు. అదే దుర్యోధనుడు కట్టేయడానికి ప్రయత్నించాడు. మరి ఆయన చూశాడు, చక్రాయుధాన్ని చూశాడు, చక్రాయుధాన్ని స్మరించగానే వచ్చింది, చచ్చాడు, ఒక దెబ్బతో చచ్చిపోయాడు. అన్ని మాటలు మాట్లాడినవాడు, ఇంకేం కొట్టలా, వాడిని తిట్టలా, ఏమి చేయలే. అలాంటిది అలా ఏమీ నేను పట్టుకోనని చెప్పాడు. వీళ్ళు భయపడతారని చెప్పి మళ్ళీ ఎప్పుడైతే అంటే ఇక్కడికి వచ్చేసరికి మరి దుర్యోధనుడు ఎవరైనా తెలియగల వాళ్ళు కదా, మళ్ళీ వచ్చాడంటే కనుక ఇవన్నీ చేస్తాడని చెప్పి వీళ్ళకి అన్నిటికీ బిస్కెట్లు వేయాలని చెప్పి ఏం చెప్పాడు, నేను అసలు ఏమి ఆయుధాన్ని పట్టుకోనరా, ఏమీ చేయను, నేను ఇట్లా సారథ్యం చేస్తాను, అంతేకాకుండా నేను ఒకవైపు, మా యాదవులంతా ఒకవైపు, నీకు ఇది కావాలా అది కావాలంటే ఈ పిచ్చోడు ఏమనుకున్నాడు, ఎందుకు ఏం పట్టుకున్నాడుగా పైన ఉంది, నా బాగుందా, ఒక బాణం పట్టుకోడు, యుద్ధం ఏం చేస్తాడులే వద్దని చెప్పి ఊరుకున్నాడు. కాబట్టి అది అందరి ముందర చేసుకున్నటువంటి ఒప్పందం, నేను ఆయుధాన్ని ధరించనని. కానీ ఎప్పుడైతే భీష్ముడు తన యొక్క ప్రతాపంతో రెచ్చిపోతున్నాడో, భీష్ముడు 2 రోజులు మామూలుగా యుద్ధం చేస్తాడు, 3వ రోజు వెళ్ళి దుర్యోధనుడు రెచ్చగొడతాడు. నువ్వు అసలు పాండవుల వైపు యుద్ధం చేస్తున్నావు కానీ మా వైపు ఆయన యుద్ధం చేస్తున్నావా, ఇక్కడ తింటూ అక్కడ చేస్తావు, నానా రకాలుగా దుర్భాషలాడతాడు. నీకే సకల సైన్య అధ్యక్ష పదవిని ఇచ్చాను, ఇది నాకు చేసేది ఇది అది ఇదని. ఆ రోజు రెచ్చిపోయిన తర్వాత ఇక అంటే ఎక్కడ అర్జునుడు నిలవలేకపోతాడు. అర్జునుడే నిలవలేకపోతాడు. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. అటువంటి సమయంలో ఆయనకి కోపం వచ్చి ఆయన చక్రాయుధాన్ని తీసుకుని గొప్ప పద్యాన్ని చెప్తారు. అది నాకు నోటికి రాదు చెప్పడానికి. ఒక్కసారిగా కుప్పించగసిన అని చెప్పి పద్యం ఉంటుంది. ఒక్కసారి ఆ రథంలోంచి కుండలమ్ముల కాంతి అని చాగండి గారు చెప్తారు చాలాసార్లు. ఆయన అలా దూకంగానే ఆయన కుండలాల యొక్క కాంతి మొత్తం సూర్యుడు చంద్రుడు ఆకాశంలో ఉన్నా కూడా కృష్ణుడి యొక్క కుండలాల కాంతితో అదంతా కూడా ఒకసారి దేదీప్యమానంగా వెలిగిపోయిందిట. వచ్చి చక్రాయుధాన్ని పట్టుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. భీష్ముడికి తెలుసు కాబట్టి ఈయన పరమాత్మ, ఆయన ఏం చేయకుండా బాణాన్ని అక్కడ పెట్టి వచ్చి చంపాయని కూర్చుంటాడు. చంపాయని అప్పుడు వచ్చి అర్జునుడికి పాదాలు పట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు చంపేస్తే ఎలాగా, మా ప్రతిజ్ఞలు ఏమవుతాయి, మేమేమవ్వాలి, నువ్వు ఆయుధం పట్టుకున్నావు కదా, వద్దు, నీ ప్రతిజ్ఞను నువ్వు భంగపరచుకోవాలి అంటే ఆయనకి కూడా ఆగ్రహం వచ్చింది. మరి ఏ ఆగ్రహం లేనటువంటి వాడికి ఆయనకు కూడా ఆగ్రహం వచ్చింది. కాబట్టి ఆయన కూడా అక్కడ ప్రతిజ్ఞాభంగం చేశాడు. ఎందుకోసం చేశాడు? భక్తుని కోసం చేశాడు, ఆశ్రితుల కోసం చేశాడు. కాబట్టి అటువంటి దాంట్లో చెలిస్తాడు, తన ప్రతిజ్ఞని కూడా వదిలేస్తాడు. వదిలేసి ఆయన మీదకి వెళ్ళాడు. సరే, తర్వాత మళ్ళీ వచ్చేస్తాడు. ఈయన కూడా నమస్కారం పెట్టి కూర్చుంటాడు. చంపే నీ చేతిలో తెచ్చిపోవడం, ఎందుకంటే ఆయన చేతిలో తెచ్చిపోతే కనుక డైరెక్ట్ టికెట్, ఇంక అది ఇంకా తత్కాల్ టికెట్, కన్ఫర్మ్ టికెట్ అనమాట. ఆయనకు అది లేదు కాబట్టి ఆయన చేతిలో చావాలి. ఆ మోక్షం ఇవ్వకూడదు కాబట్టే ఆయన చేతిలో చంపాలి. చివరికి ఎవరి చేతిలో ఎవరు బాణాలు కొడితే ఇదయ్యాడు,
అంజలి బాణాలు కొడితేనే ఎదిగాడు. అంపసేమీ పడుకున్నాడు. దానికంటే ఘోరం ఉంటుందా? అంటే ఆయనకి నొప్పి లేకుండా చేశాడే కానీ అందరూ చచ్చిపోతుండగా చూడటం కంటే ఒక వృద్ధుడికి అంతకు మించిన బాధ ఏమి ఉండదుగా. పెద్దతనంలో ఆయన యొక్క పరివారం అంతా కూడా చచ్చిపోతుంటే దాన్ని మించినటువంటి బాధ ఇంకా అంతకంటే దరిద్రం ఇంక వేరే ఏం ఉండదు. కళ్ళ ముందర వెళ్ళిపోతున్నారు అందరూ. మనవలు అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినా అక్కడే ఉన్నాడు. అదే జీవోత్సవంలా కొట్టుకుంటూ ఉంటాం అంటే. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల, అది చివరికి ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఎక్కువ కాలం బతకాలి ఆయన. లేదంటే ఆయన అష్టవసువుల్లో ఒకడు. అయితే ఆయనకి భూమి మీద అటువంటి శాపం ఉండాలి కాబట్టి ఆయన మాత్రం తను చంపాలి, తను ముట్టుకోవాలి. వీళ్ళ చేతే చంపించాడు. అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధ మేధజోధన్య సత్యమేధ ధరాధర. అమానినే నమః. అజ్ఞానము లేనటువంటి వాడు, అహంకారం లేనటువంటి వాడు, రెండు కూడా లేనటువంటి వాడు. అందుకే అర్జునుడికి రథసారథిగా చేశాడు. అలాగే తను కూడా ఏ రోజు రాజ్యం చేయలే. రాజ్యాన్ని ఏ రోజు చేపట్టలేదు ఆయన. వేరే వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు చెప్తే ఆయన మాత్రం రాజ్యాధికారం ఏ రోజు చేపట్టలే. ఆయన రాజు కాదు, ఆయన పక్కన కూర్చున్నాడు అంతే. మానదాయ నమః అంటే ఇతరులకు అధికమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి వాడు. తాను సాక్షాత్తు పరమాత్మ అయినా, తాను అందరికంటే అమితమైనటువంటి గౌరవాన్ని అందుకోవాల్సినటువంటి వాడైనా కూడా తాను ఉన్నటువంటి స్థితిని బట్టి ఇతరులందరికీ కూడా గౌరవం ఇచ్చేటటువంటి వాడు. ధర్మరాజుకి అనేక సార్లు ఈయన నమస్కరించాడు. ఈయన నమస్కారం చేస్తాడు ధర్మరాజు. ఎందుకంటే ధర్మరాజు గారు ఈయనకంటే వయసులో పెద్దవాడు. అందుకని ఆ ధర్మరాజు గారికి నమస్కరిస్తాడు. అలాగే అర్జునుడికి సారథిగా చేశాడు. కాబట్టి అక్కడ ఈయన అవమానంగాను అహంకారంగాను ఫీల్ అవ్వడు, అవమానంగాను ఫీల్ అవ్వడు. అలాగే పెద్దలందరికీ కూడా నమస్కరించేటటువంటి వాడు. మాన్యాయ నమః అటువంటి గొప్ప సద్గుణములు కలిగినటువంటి వాడు, పూజింపదగినటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మకు నమస్కారము. లోకస్వామినే నమః లోకములంతటికీ కూడా ప్రభు అయినటువంటి వాడు, సర్వలోకములకు ప్రభు అయినటువంటి వాడు. త్రిలోకధృతే నమః ఈ మూడు లోకాలేంటి 14 భువనాలకి కూడా ఆయనే ప్రభు. సుమేధసే నమః మేధస్సు అంటే తెలివితేటలు, గొప్ప మేధ అంటే గొప్ప జ్ఞానము, లేదంటే కనుక తెలివితేటలు కలిగినటువంటి వాడని. ధారణాశక్తి అంటే గొప్ప ధారణాశక్తి కలిగినటువంటి వాడు. ధారణ అంటే ఏంటంటే ఏ విషయమైనా కూడా గుర్తుంచుకోవడం, జ్ఞప్తికి ఉంచుకోవడం, దాన్ని జ్ఞప్తికి ఉంచుకునేటటువంటి వాడు. అలా జ్ఞప్తికి ఉంచుకుంటాడు కాబట్టే భక్తుడు ఎన్ని తప్పులు చేసినా కూడా చివరికి ఎప్పుడైతే వాడు తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడో, ఆ తప్పుల నుంచి మళ్ళీ మరల్చుకుని తను మళ్ళీ మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటాడో వెంటనే ఆ భక్తుడికి సహాయపడతాడు. ఎందుకంటే వాడు చేసినటువంటిది ఎప్పుడు కూడా ఆయనకి దీనిలో ఆయనకి ఆ ధారణలో ఆ శక్తి ఆయనకు ఉంది. దాన్ని గుర్తుపెట్టుకునేటటువంటి శక్తి ఉంది కాబట్టి వెంటనే వాడికి మళ్ళీ ఇది చేస్తాడు. గజేంద్రుడు కూడా అందుకే చివరి నిమిషంలో మళ్ళీ వాడు తన భక్తుడేనని చెప్పి వాడికి సహాయపడినటువంటి వాడు. మేధజాయ నమః మేధజుడు అంటే ఎవరైతే ఆయన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఇటువంటి రూపంతో కావాలనో, లేదంటే ఇటువంటి దాంతో నాకు దర్శనం కావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అటువంటి వాళ్ళకి ఆ రూపంలో దర్శనం ఇచ్చేటటువంటి వాడు, ఆ రూపంలో వాళ్ళని సంతృప్తి పరిచేటటువంటి వాడు. అది ఈ రాముడిగా వచ్చాడు. అలాగే రాముడిగా అంటే సరే, అది అప్పుడు వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళకి దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా కోరుకున్నారు. ఈయన్ని తమ యొక్క పుత్రుడిగా రావాలని కోరుకున్నందువల్ల అనేక జన్మల తర్వాత ఆ దేవకీ వసుదేవుల రూపంలో వాళ్ళిద్దరు కూడా భూమి మీద ఉన్నప్పుడు వచ్చాడు. అలాగే అత్రి మహర్షికి వామనుడిగా వాళ్ళ యొక్క సంతానంగా వచ్చాడు. ఆవిడ యొక్క కోరిక, అదితి యొక్క కోరిక కాబట్టి ఆవిడని అనుగ్రహించాడు. అదితి యొక్క కోరిక కాబట్టి అదితి సంతానంగా వచ్చాడు. అంటే భక్తుల యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ కోరికని బట్టి వారికి ఆ రూపంలో జన్మించి వాళ్ళని తరింపజేసేటటువంటి వాడు. ధన్యాయ నమః అలా రావటం వల్ల ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధన్యుల్ని చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. సత్యమేధసే నమః మళ్ళీ మేధస్సు అంటే ఆ జ్ఞానము, లేదంటే కనుక ఆ యొక్క
గుర్తుండేటటువంటి ఒక ఇది అని చెప్పుకున్నాం మేధ, ఆ జ్ఞానం అనే ఈ దీనికి ఇక్కడ సత్యమేధసే అనేటటువంటి దానికి అభిమాన జ్ఞానము అని చెప్పి అర్థాన్ని చెప్తున్నారు. అభిమాన జ్ఞానము అంటే ఈయన సాక్షాత్తు పరమాత్మ అయినా కూడా తను ఏ రూపంలో వస్తాడో ఆ వచ్చినందుకు ఆ తల్లిదండ్రులు ఈయనే గౌరవిస్తాడు. అంటే అక్కడ యశోదని కానీ నందుడిని కానీ లేదంటే కనుక దేవకి వసుదేవుల్ని కానీ వాళ్ళందరినీ కూడా మీకు కుమారుడిని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. కానీ నేను మీకు కుమారుడిగా రావటం అనేటటువంటిది ఏదో మీ అదృష్టం లేదంటే కనుక మీ భాగ్యం అనేటటువంటి మాట ఎక్కడా కూడా చెప్పుకోవాలి. మీకు కుమారుగా రావటం నీ గర్భంలో జన్మించడం నా అదృష్టం అమ్మ అని చెప్పి చెప్పుకున్నాడు అక్కడికి వచ్చేసరికి. కాబట్టి అభిమాన జ్ఞానం, అక్కడ అభిమానంతో కూడినటువంటి జ్ఞానం కలిగినటువంటి, అభిమానంతో కూడినటువంటి మేధాశక్తి కలిగినటువంటి వాడు. సత్యమేధసే నమః. ధరాధరాయ నమః. ఈ ధరను అంటే భూమిని అంతటిని కూడా ధరించినటువంటి వాడు, ఆ వరాహ రూపంలో దాన్ని ధరించాడు. అలాగే గోవర్ధన పర్వతాన్ని కూడా ధరించి ఆ గోవత్సములన్నింటినీ కూడా కాపాడినటువంటి వాడు. కాబట్టి ధరాధరాయ నమః, ధర్మను ధరించినటువంటి వాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.